జలీల్ ఖాన్ అనగానే టక్కున గుర్తొచ్చేది బీకాంలో ఫిజిక్స్. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా వార్తే. ఆయన ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన ఈసారి ఏమన్నారో మీరే వినండి. జలయజ్ఞం అని ధనయజ్ఞంగా చేశారు, తినేశారు. అసలు మామూలు తినటం కాదు. నేను ఒక్కరినే ఎదవని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్లో కానీ ఇంతవరకు కానీ సంపాదన లేకోకుండా పోగొట్టుకుంటున్నాను నేను ఒకరినే. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతికి అంతు లేదన్న ఆయన ఆనాడు సంపాదన లేకుండా పోగొట్టుకున్న వెధవని తానేనంటూ తనను తానే తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంకేమన్నారో మీరే వినండి. ఒక ఇంట్లో అందరు సరిగ్గా ఉంటారు, దళితులు ఉంటారు, అర్థమైందా? దాంట్లో ఉమారెడ్డి ఒకడు. ఏంటది? ఎవరికి ఎవరికి అక్కడ ఉంటాడు కదయ్యా ఢిల్లీలో. ఇక్కడ ఉంటే తేలిపోద్ది, జుట్టు పట్టుకుంటారు. ఇప్పుడు లేదు కదా, అది తినటానికి లేదుగా. ఇప్పుడు డబ్బులు వెయ్యి మేమే బాధపడుతుంటే డబ్బు లేక రాష్ట్రంలో. విన్నారుగా, అవినీతికి పాల్పడాలంటే ఢిల్లీలోనైనా ఉండాలి, లేదా కాంగ్రెస్ లీడర్గానైనా ఉండాలట. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఉమ్మారెడ్డి టీడీపీలో ఉండగానే అవినీతికి పాల్పడ్డారట. ఉమ్మారెడ్డి ఢిల్లీలో ఉండడం వల్లే ఆయన అవినీతిని చంద్రబాబు గుర్తించలేకపోయారని చెప్పుకొచ్చారు జలీల్ ఖాన్. అంతేకాదు, అధికారంలో ఉన్న వారితో ఎలా మసులుకోవాలో ముస్లిం సోదరులకు కూడా జలీల్ ఖాన్ హితబోధ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ జ్యూస్ తాగటం మనం మంచి పద్ధతి, వ్యతిరేకం వెళ్ళకూడదని అందుకోసం బీజేపీకి అక్కడ ఓటేశారు. యూపీలో అధికారంలో ఉన్నారనుకో, ఆ గవర్నమెంట్లో పనులు చేసుకుంటామే. మన వ్యతిరేకం వెళ్ళి హుషారుగా జెండాలు వేసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకునే కన్నా, ఎందుకంటే మీరు చాలా బూతుల్లో మేము చూసాం, నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరుగుతుంటుంది. ముస్లిమ్స్ ఉన్న చోట హడావుడి ఎక్కువ ఉంటుంది, తీసుకొని ఎగురుతుంటారు జెండాలు. చూసారుగా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలట. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి జై కొట్టాలని ఆయన సందేశం ఇస్తున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.